పాకిస్తాన్కి బిగ్ షాక్ తగిలింది. బలూచిస్తాన్లోని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరం పైన ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు. అయితే 30 మంది పాక్ సైనికులు స్పాట్లోనే చనిపోయారు. పాకిస్తాన్కి కంటు మీద కునుకు లేకుండా చేస్తోంది బిఎల్ఏ. తమ ఫైటర్స్ పాక్ శిబిరంలోకి చొచ్చుకు వెళ్లి దాడి చేశారని ప్రకటించింది బిఎల్ఏ. దాడిపై అటు పాకిస్తాన్ స్పందించలేదు. తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం చేస్తోంది. తమ ప్రాంతంలోని వనరులపైన తమకే నియంత్రణ ఉండాలనే దశాబ్దాలుగా బలూచిస్తాన్ చేస్తున్న పోరాటం. ప్రభుత్వం సైనిక పారామిలిటరీ స్థావర లక్ష్యంగా బిఎల్ఏ దాడులు కొనసాగుతున్నాయి. గత 6 నెలల్లో పాకిస్తాన్పై బలూచ్ 3 భారీ దాడులు చేసింది. జనవరి 31న జరిపినటువంటి ఆపరేషన్ హెరోఫ్ 2.0లో 200 మందికి పైగా పాక్ జవాన్లు మరణించారు. మే 24న క్వెట్టా రైలు బాంబు దాడిలో 24 మంది సైనికులు మృతి చెందారు. సో బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ అంటే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటి ఓ ప్రాంతం. పాకిస్తాన్లో ఇది చిట్ట చివరిగా ఉంటుంది. ఎక్కువగా అత్యధికమైనటువంటి రా మెటీరియల్స్, ఖనిజాలు, ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి క్రియేట్ చేయగల సామర్థ్యం ఉంది ఈ బలూచిస్తాన్కి. అయితే బలూచిస్తాన్ కొన్ని సంవత్సరాలుగా వేర్పాటువాదం, మాకు ప్రత్యేక దేశం కావాలి, మాకు స్వయం ప్రతిపత్తి కావాలని పోరాడుతోంది. ఆ స్వయం ప్రతిపత్తి కల్పించకుండా బలూచిస్తాన్ని పూర్తిగా అణిచివేసే ప్రయత్నం అటువైపు నుంచి జరుగుతోంది.